వింటర్ సీజన్ వచ్చేసింది కదా! అది మన ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. వింటర్ సీజన్ అనగానే మనకి డే లైట్ తక్కువుండడం అండ్ సన్ ఎక్స్‌పోజర్ కూడా తగ్గుతుంది. కోజీగా ఇంట్లో పడుకుందాం అనిపిస్తుంది. సో, దానివల్ల కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి. సో, విటమిన్ డి డెఫిషియన్సీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఓవ్యులేషన్‌లో అండ్ ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో, వింటర్ సీజన్‌లో కొంచెం విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువుండడం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్‌ని చూస్తూ ఉండొచ్చు. అందుకనే విటమిన్ డి సప్లిమెంటేషన్ చెక్ చేసుకొని విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. వింటర్ మంత్స్ మనకి కొంచెం బెనిఫిషియల్ గూడా ఉంటుంది. నార్మల్‌గా స్పెర్మ్స్‌కి టెంపరేచర్ ఎక్కువుందంటే దాని కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గిపోతుంటుంది. అందుకనే స్పెర్మ్స్ అనేది బాడీకి బయట టెస్టిస్‌లో ఉంటుంది. సో, వింటర్ దానికి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. వింటర్ మంత్స్‌లో కూల్ టెంపరేచర్ వల్ల స్పెర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని కొన్ని స్టడీస్‌లో చూపిచ్చారు. సో, న్యాచురల్ అండ్ బాడీలో ఉండే న్యాచురల్ హార్మోన్స్ లైక్ ఎండార్ఫిన్స్ అండ్ కడిల్ హార్మోన్స్ లైక్ ఆక్సిటోసిన్ ఎక్కువుండి ఫిజికల్ ఇంటిమసీ కూడా ఎక్కువుండే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఎమోషనల్ బాండింగ్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్డ్‌గా ఉంటుంది. సో, వింటర్ మంత్స్‌లో మెటబాలిజం అనేది కూడా స్లో ఉంటుంది. అందుకే హైలీ ప్రాసెస్డ్ ఆర్ కంఫర్ట్ ఫుడ్స్ తగ్గించి మంచిగా ఫుడ్ రిచ్ ఇన్ డ్రై ఫ్రూట్స్, నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల కూడా అండ్ ఎగ్స్ కానీ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల కూడా బెటర్ ఉంటుంది. వింటర్ మంత్స్‌లో డే లైట్ తక్కువుండడం వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్ కూడా చూస్తుండొచ్చు. సో, అడిక్వేట్ లైట్ థెరపీ, మార్నింగ్ వాక్స్ అండ్ మెడిటేషన్ కూడా ఇవన్నిటితోటి హెల్ప్ చేస్తుంది. సో, వింటర్ మంత్స్‌లో మీకు ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. సో, డోంట్ మిస్ దిస్ వింటర్ టైమ్ ఫర్ న్యాచురల్ ఫర్టిలిటీ.